ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రేమిటులుగా మేము నీ సన్నిధానములో కూడి ఉన్నాము. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటానని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు. ఆ రోజు అబ్రహాము దగ్గరికి, మమ్రే సింధూర వనం దగ్గరికి నాయన ఆ ఎండవేళలో నువ్వు వెళ్ళిన దేవుడవు ప్రభువా. అయ్యా, సమరయ స్త్రీకి దగ్గరికి కూడా 11-12 గంటల టైంలో నువ్వు వెళ్ళిన దేవుడవు ప్రభువా. అదే విధముగా అదే సమయం ఇప్పుడు అయ్యుండగా ప్రభువా మా దగ్గరికి కూడా నువ్వు రమ్మని ఆహ్వానిస్తా ఉన్నావు ప్రభువా. అయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచండి. అబ్రహాముకి ఇచ్చిన బయలుపాటు, సమరయ స్త్రీకి ఇచ్చిన ఆ ప్రత్యక్షత అయ్యా నేడు మాకు కూడా అనుగ్రహించండి నాయన. నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము. అయ్యా, శరీర మార్పు ఇవ్వండి నాయన. అబ్రహాముకి ఇచ్చిన ఆ శరీర మార్పును నేడు మాకు కూడా దయచేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా, ఇక్కడ వాక్యం చదవబడి ఉండగా ప్రభువా నీవే నీ వాక్యాన్ని విరిచి మా అందరికి ఇవ్వండి. బలహీనమైన బిడ్డలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ బాప్తిజం లేని వారు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుదురుగాక. కృప దయచేయండి ప్రభువా. ఆత్మీయ వాతావరణము కలగజేయండి ప్రభువా. ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి లవోదికయ సంఘకాలము ఇది చివరి సంఘకాలం అయి ఉన్నది. మరి చివరి సంఘకాలము గురించి మనము చదువుతూ ఉన్నాము. మరి పోయిన వారము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చున్న నిచ్చెదను అనే మాట చదువుకున్నాము. హల్లెలూయా. అయితే కొంచెం గనక మనం చూసినట్లయితే 429వ పేజీ అని నా దగ్గర ఉన్న దాంట్లో 111వ పేర, లవోదికయ సంఘకాలము 111వ పేర. మీ దగ్గర పేర నెంబర్ కనుక ఉంటే చూడండి. అన్యుల కాలము యొక్క ముగింపు అని హెడ్డింగ్ పెట్టాడు తర్వాత. అన్ని జనుల కాలము యొక్క ముగింపు. మరి దాన్నే మనం చూడబోతున్నాం. మనము అన్ని జనుల కాలం యొక్క ముగింపులోనే ఉన్నాం, అవునా? ఈ ముగింపులో ఒక ఉజ్జీవం ఉన్నది. ఈ ముగింపులో ఒక మేల్కొల్పు ఉన్నది. ఈ ముగింపులోనే లోకం మీదకి తీర్పు వచ్చే ముందుగానే వధువు సిద్ధపరచబడటానికి ఒక వర్తమానం ఉన్నది.
అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి. వర్తమానంలోకి నేను వెళుచూ ఉన్నాను. లవొదికయ సంఘకాలం 111వ పేర, 111వ పేర. ఈ కాలము 7 సంఘ కాలాలలోనూ చివరి సంఘకాలం. ఇక్కడ 7 సంఘ కాలాలు ఉన్నాయి. ఈ 7 సంఘ కాలాలలో చివరి కాలం ఏంటి? లవొదికయ కాలం. తర్వాత ఏదైనా కాలం ఉందా? లేదు. అంటే లవొదికయ కాలంతో ఎండ్ అయిపోతుంది. హల్లెలూయా. అంటే ముగింపులో ఉన్నాం. ఏం జరగబోతుంది ముగింపులో? ఇది మనం చూడబోతున్నాం. ముగింపులో అసలు ఏం జరగబోతుంది? మీ అందరికి ఆశైన ముగింపులో ఏం జరగబోతుందో తెలుసుకోవటం. హల్లెలూయా. ఏదైనా కానీ ఫైనల్లోది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ప్రారంభం కంటే ముగింపు అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. చాలా సస్పెన్స్ తోను, చాలా అసలు ఏం జరుగుతుందా అని చాలా ఆసక్తికరంగా మరి వింటా ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ముగింపులో అసలు ఏం జరగబోతుందో, అన్ని జనుల కాలానికి ఏం జరుగుతుందో ఇక్కడ ప్రవక్త ఘాటగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త యొక్క మాటలే వాట్సే మనం తీసుకుందాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ కాలము 7 సంఘ కాలాల్లో చివరిది. ఈ కాలం అనేది 7 సంఘ కాలాలలో చివరి కాలము. మొదటి కాలం పేరేంటో చెప్పండి. మొదటిది ఎఫెసు సంఘ కాలముతో ప్రారంభమైనది. హల్లెలూయా. మొదటి కాలము ఇక్కడ ప్రారంభమై ఇక్కడ ఎండ్ అవుతుంది. అంతేగా? విత్తనాలు ఇక్కడేస్తే కోత ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఎంతమంది రైతులు ఉన్నారు? వారు విత్తనము వేస్తారు, కోత కాలం ఒకటి ఉన్నది, విత్తనం వేసే కాలం ఒకటి ఉన్నది. అవునా? ప్రజలా, ఎఫెసు కాలం అనేది ఏ కాలం? విత్తనము వేసిన కాలం. ఈ లవొదికయ కాలం అనేది ఏ కాలం? కోత కోసే కాలం. ప్రజలా, అంటే కోత వారు ఎక్కడ ప్రత్యక్షం అవుతారంటే ఇక్కడ ప్రత్యక్షం అవరు. పంట లేకపోతే ఏం కోస్తారు? ఇక్కడ విత్తనాలు వేస్తారు. ఎఫెసు దగ్గర విత్తనాలు వేసే కాలం. ఆది అపోస్తులు విత్తనాలు వేశారు, వారు బోధించారు. హల్లెలూయా. కోత ఎక్కడికి వచ్చేసింది? చివరి కాలంలో కోత కాలం. పట్టుకోండి, ఇదంతా ఒక స్క్రిప్చర్. హల్లెలూయా. ఇక్కడికే మనం వస్తున్నాం. చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సువార్తలు కూడా మీకు అర్థమవుతాయి, పత్రికలు కూడా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్ని తేటగా మనం చూద్దాం. ఎఫెసు సంఘ కాలంలో ప్రారంభమైనది చివరిదకు లవొదికయ కాలంలోనికి వచ్చేసరికి అది పరిపక్వత చెంది కోతకు సిద్ధపడాలి. ఇక్కడ ప్రారంభమైనది ఎక్కడికి వచ్చేదానికి పరిపక్వత చెందాలంటే ఈ చివరి దగ్గరికి వచ్చేదానికి పరిపక్వత చెంది కోతకు సిద్ధమవ్వాలి. ప్రజలా, ఇక్కడే 2 విత్తనాలు ప్రారంభమైనవి. ఎఫెసు దగ్గరే ఏమేమి విత్తనాలు ప్రారంభమైనాయి అంటే గోధుమలు ప్రారంభమైనవి, గురుగులు ప్రారంభమైనవి. ప్రజలా, గోధుమలు ఇక్కడే గోధుమలు విత్తారు అపోస్తులు. అపవాది వచ్చి వాడి బిడ్డలు వాడు దొరబడి గురుగులను కూడా ఇచ్చింది. కాలం కూడా ఇక్కడే. హల్లెలూయా. ఇక్కడ కనుక ఇత్తటం లేదనుకో అసలు ఇక్కడ కోతకు ఉండదు. విత్తనం అనేది లేదనుకో ఇక్కడ ఎఫెసు దగ్గర, ఇక్కడ కోత దగ్గరికి లవొదికయ దగ్గరికి కోత అనేది విత్తనం లేకుండా ఏం కోతావు? అర్థమవుతుందా? ఏదైనా విత్తనం అనేది ఉండాలి. కోత కొయ్యాలి అంటే విత్తనం అనేది ఉండే తీరాలి. ఇప్పుడు ఇక్కడే 2 ద్రాక్షలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నిజ ద్రాక్షావళి ఉంది, కారు ద్రాక్షావళి ఉంది. ఇక్కడే గోధుమలు గురుగులు ఉన్నాయి. గోధుమ ఉన్నది, గురుగు ఉన్నది. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఎదుగుతూ వచ్చింది 2 ఎదుగుతున్నాయి. ఏది గురుగో ఏది గోధుమో నువ్వు పట్టుకోవాలంతే.
ప్రజలా ఇక్కడికి వద్దాం. ప్రవక్త ఏం చెప్పారో దాని దగ్గరికి వచ్చేద్దాం. 2 ద్రాక్షావల్లులు తమ కడపటి ఫలమును ఎక్కడ? ఈ చివర. కడపటి అంటే చివరిది, చివరి ఫలం ఫలించాలి. ఇక్కడే 2 ద్రాక్షావల్లులు ఫలించాలి. నిజ ద్రాక్షావల్లి తన ఫలాలు తీసుకురావాలి, కారు ద్రాక్షావల్లి తన ఫలాలు తీసుకురావాలి. హల్లెలూయా. అందుకే ఫలాలు వచ్చే కాలం ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ ఫలాలు వచ్చిన కాలం ఈ చివరిది. అందుకే ఈ 7 సంఘ కాలాల్లో కనుక మనం చూసినట్టయితే వాగ్దానం చేస్తున్నాడు. ఎఫెసు కాలం దగ్గర వాగ్దానం ఏంటి? జీవ వృక్ష ఫలములు జయించు వాడికి. ఏమన్నాడండి? ఎఫెసు దగ్గర వాగ్దానం ఏంటి? జయించు వానికి, దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు. ఇక్కడ గుర్తించారా? ఫలం వచ్చేది ఎక్కడ? ఇక్కడ. హల్లెలూయా. ఇది విత్తనము కాలం, ఇది కోత కాలం. జీవ వృక్ష ఫలాలు వచ్చిన కాలం మన కాలమై ఉన్నది. ఇక్కడ 2వ కాలం దగ్గరికి వచ్చేదానికి జయించు వారికి మరుగై ఉన్న మన్నాను, అదేనమ్మా రెండోది, జీవ కిరీటం. రెండోది ఏంటి? జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. జయించు వాడికి ఏమి ఇస్తానన్నాడు? మొదటిదేమో జీవ వృక్ష ఫలాలు, రెండోదేమో జీవ కిరీటం, మూడోదేమో మరుగై ఉన్న మన్నా. అర్థమవుతుందా? నాలుగోదేంటి? 4వ సంఘకాలంలో జయించే వాడికి ఇచ్చిన వాగ్దానం. ప్రైజ్ లార్డ్. అన్ని మర్చిపోయారండి మీరు. ఇవన్నీ మనం చెప్తున్నాం, కాన్ఫరెన్స్ కూడా చేశాం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మళ్ళీ ఎత్తుక్కుంటున్నారు వెనక్కి వెళ్ళిపోయి. ప్రైజ్ లార్డ్. చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. మనము కోత టైంలో ఉన్నాము. దేవుడు 7 సంవత్సరాలలో ఏం వాగ్దానం ఇచ్చాడో కూడా మనం ఎరగకుండా భక్తి చేసామనుకో, మనంత మూర్ఖుడే లేడు. నిజం. ఎరగాలండి. అదన్నా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో కూడా తెలియకుండా మనం భక్తి చేత ఉపయోగం ఏమైనా ఉందండి? మీరు చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రైజ్ నువ్వు గెలువు, ఈ ప్రైజ్ గెలిస్తే నీకు ఈ బహుమానం అని అన్నదా? కనీసం బహుమానం తెలియాలి కదా. బహుమానం అంటే ఏంటో తెలియాలి కదా. హల్లెలూయా. ఎఫెసు దగ్గరేమో జీవవృక్ష ఫలాలు ఇచ్చాడు, స్వర్ణ దగ్గరేమో జీవ కిరీటం ఇచ్చాడు, పెర్గమా దగ్గరేమో మరుగై ఉన్న మన్నానిచ్చాడు. ఈ తుయితేరా దగ్గరికి వచ్చేసేదలికే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీరే చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద, ఇది ఏంటండి? జనుల మీద అధికారం ఇవ్వటం. ఇంకా అతడు ఇనుప దండముతో, పట్టుకుంటున్నారా? జయించడానికి వాగ్దానం ఇది. ఇనుప దండముతో ఏలటం. అర్థమవుతుందా? మూడోదేంటి? వారు కుమ్మరి వాని పాత్రల వలె పగల కొట్టబడుతురు మరియు అతనికి వేకువ చుక్కను. ఇది జయించేవాడికి వాగ్దానం. పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. ఏమేమి ఇస్తున్నాడో చూసారా? ఇక్కడ ఏమేమి ఇస్తున్నాడండి? జనుల మీద అధికారము, తర్వాత ఇనుప దండముతో వారిని ఏలటము, కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టటము, వేకువ చుక్కబట్టం. ఇది ఏ కాలానికి? తూతైరా కాలము వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం.
సార్దీసు దగ్గరికి వచ్చేసేదానికి ఏంటి? తెల్లని వస్త్రాలు ఇవ్వటం, తెల్లని వస్త్రములు ఇవ్వటం. జయించిన వానికి దేవుడు ఏమిస్తున్నాడు? తెల్లని వస్త్రాలు. 6వ సంకాలం దగ్గరికి వచ్చేదానికి ఏంటి వాగ్దానం? ఇక్కడ ఉంది కదా, 6వ సంకాలం దగ్గరికి వచ్చేసేదానికి ఏముందండి? 12వ వచనములో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపటికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరు హల్లెలూయా ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. నా దేవుని పేరు, నా దేవుని పట్టణ పేరు, నా కొత్త పేరు వాడికి పెడతానంటున్నాడు జయించేవానికి. అర్థమవుతుందండి? అది ఫిలదెల్ఫియా కాలం. లవోదికీయ కాలానికి వాగ్దానం ఏంటి? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించేవాణిని. ఇది మాత్రం కంఠస్థ చేశారు, మిగిలిన కంఠస్థ చేయలేకపోయారు. అవి మనకు కాదు అనుకుంటున్నారు, కానీ అవి కూడా మనకే. హల్లెలూయా. ఎఫెసు కాలపు వాగ్దానం కూడా మనకే. నువ్వు ఇప్పుడు తింటే జీవవృక్ష ఫలాలు కాదా? జీవవృక్ష ఫలం తింటేనే నిరంతరం జీవిస్తావు. తిన్నవారికే నిరంతరం జీవించేది. ప్రైజ్ లార్డ్. మరి మనం నిరంతరం జీవిస్తున్నామా లేదా? అదే కదా యేసు చెప్పాడు. ఆకాశము నుండి దేవదూతలు తిన్న ఆహారమైన మన్నా తిని మీ పితరులు చనిపోయారయ్యా, నేనిచ్చు ఆహారం తిన్నవాడు ఎన్నడూ చనిపోడు అన్నడా అనలేదా? ఏంటది? జీవాహారం అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు వధువుకి ఇస్తున్నాడు అది. ఆ జీవవృక్ష ఫలము, ఆ మరుగై ఉన్న మన్నాను కూడా ఇస్తున్నాడు. మరి ఏ కాలంలోనైనా ఇంత రెవల్యూషన్, ఇంత ప్రత్యక్షత వచ్చిన కాలం ఏదైనా ఉన్నదా? చూడండి, వాక్యం అంతా సంపూర్ణంగా తెరవబడిన కాలం ఏదయ్యా అంటే మనము జీవిస్తున్న మన కాలం. పౌలు గారి దినాల్లో కూడా ఇంత రెవల్యూషన్ రాలేదు కండి. వచ్చిందండి. వాళ్ళు కొంత మట్టికే చూశారు, కొంత మట్టికే చూచుచున్నాను, కొంత మట్టికే ఎరిగి ఉన్నాను. పూర్ణమైనది వచ్చింది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగుతుంది అని పౌలు గారు మాట్లాడుతున్నాడు తన పత్రికలో. అవునా? పూర్ణమైనది వచ్చే కాలం ఏది? ఇదిగో ప్రకటన 10లో పూర్ణమైన దానిని, ఆ గ్రంథాన్ని తీసుకొని, ఆ 7 ముద్రల ప్రత్యక్షతను తీసుకొని చివరి కాలంలో దిగొచ్చాడు దేవుడు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం అవుతుంది. ప్రైజ్ లార్డ్. సంపూర్ణ బయలుపాటు వచ్చిన కాలమే మనం జీవిస్తున్న కాలం. మరుగై ఉన్న మన్నాని ఇస్తున్న కాలం, జీవ కిరీటం ఇస్తున్న కాలం, ఇనుప దండముతో భూలోకాన్ని ఏలే కాలం. ఈ వాక్యం నువ్వు పట్టుకుంటేనే నువ్వు ఏలేది. మీకు తెలుసా, పాస్టర్ గారు ఎప్పుడోలే పాస్టర్ గారు ఏలేదు కాదు, నువ్వు ఇప్పుడే వెళ్తున్నావు. ఏంటి పాస్టర్ గారు, అధికారం పొందుకునగానే వెళ్తాం ఖచ్చితంగా. రోగాల మీద అధికారం ఇవ్వలేదా? పాములను ఎత్తిపట్టుకుందరు అనలేదా? సర్పాలను ఎత్తిపట్టుకుందరు అనలేదా? తుఫానుతో మాట్లాడలేదా ప్రవక్త? శారిడాల ప్రాంతంలో మంచు తుఫానుతో మాట్లాడలేదా? అది అధికారం కాదా? ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఏలియా పలికాడు, ఆకాశం ఎత్తడి వలయింది. మరలా మాట్లాడాడు, వర్షం వచ్చేసింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అధికారం ఇస్తానన్నాడు. కుమ్మరివారు మట్టి కుండలు ఎలాగ పగలగొడతారో అలాగా తుత్తు నీళ్ళుగా చేసేస్తారు. ఈ సంఘ శాఖలను కూడా మీరేం చేస్తారంటే వాళ్ళని తుత్తు నీళ్ళుగా చేసే వర్తమానం వచ్చింది. అపోస్తుల దినాలలో ఆ రోజు సంఘ శాఖలు ఏమన్నారో తెలిసేయాలని, భూమిని తలక్రిందులు చేయువారు వస్తున్నారు అన్నారు. మరి ఈరోజు సంఘ శాఖలు కూడా అలాగే అనాలే. ఆ మాట విన్నారా? భూమిని తలక్రిందులు చేయవారు వస్తున్నారని వినలేదా? హల్లెలూయా. అపోస్తులు వస్తుంటే భూమిని తలక్రిందులు చేయవారు వస్తున్నారన్నారు.
ఎందుకని వారి సిద్ధాంతాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆరాధన అంతయు కూడా ఏం చేశారు వాళ్ళు? తప్పని ఖండించారు. తప్పని ఖండించారు. అవునా? వాళ్ళు అన్నారు, ఇక వాళ్ళు పట్టుకొని వీళ్ళని కొరడాలతో కొట్టాలని బంధిస్తే మీ మాట వినటం శ్రేష్టమా, దేవుడి మాట వినటం శ్రేష్టమా చెప్పండి అన్నారు. హల్లెలూయా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. ఆ రెవల్యూషన్ పొందుకున్నారు వాళ్ళు. ఈ చివరి దినాల్లో కూడా ఒక రెవల్యూషన్ పొందుకున్న గుంపు ఉందా? ఒక ప్రత్యక్షత పొందుకున్న గుంపు ఉందా? వర్తమానాన్ని పొందుకున్న గుంపు ఒకటి ఉన్నదా? దేవుడికి మహిమ కలుగును కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ విషయాలు సామాన్యమైన విషయాలు కావు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి. ఏమంటున్నాడో చూస్తున్నారా? చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. ఏమున్నాయి? 7 సంఘకాలాలకి దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. అవన్నీ ఆ ఫలాలు వచ్చే కాలం ఎప్పుడంటే కోతకాలములో. ఇక్కడ ఫలం రాలా, ఇక్కడ రాలా, ఇక్కడ రాలా, ఇక్కడ రాలా, ఇక్కడ రాలా, ఇక్కడ వచ్చింది. హల్లెలూయా. ఈ చివరి కాలంలో వచ్చింది. వీళ్ళందరూ కూడా ఈ చివరి కాలం కొరకు ఎదురు చూశారు. ప్రైజ్ ది లార్డ్. ఫలం వచ్చిన కాలం ఏది? మనము జీవిస్తున్న కాలం. అందుకంటున్నాడు 2 ద్రాక్షావల్లులు తమ కడపటి ఫలమును, నిజ ద్రాక్షావల్లి నిజమైన ఫలాలు ఇస్తుంది, కారు ద్రాక్షావల్లి కారు ఫలాలు ఇస్తుంది. ఇప్పుడు కనపడాలిగా ఫలాలు 2 కనపడాలి. ఎందుకు? ఇది కోతకాలంగా. కోతకాలంలో ఫలాలు కనపడాలిగా. ఏది గురుగో ఏది గోధుమో కనుక్కోవాలిగా నువ్వు. ఏది దేవుడు బోధో ఏది అబద్ధ బోధో కనుక్కోవాలిగా నువ్వు. కనుక్కోవాలా వద్దా? కోతకి కొంతమందిని నియమించాడు దూతలని. ఆ కోత కోసే దేవదూతల్ని నియమించాడు. ఉన్నారంట కోత కోసే దూతలు. మరి చివరి కాలం కోతకాలం అయితే కోతను కోసే దూతలను కూడా దేవుడు నియమించి పెట్టాడు కదా. ఆ దూతలేడు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది గోధుమో ఏది గురుగో ఎరగకుండా 2 కోసి ఒకదానిలో పెడితే అట్ట. గోధుమని సపరేట్ చేయాలి, గురుగుని సపరేట్ చేయాలి. హల్లెలూయా. ఒకడు కొత్తగా చికెన్ స్టాల్ పెట్టుకున్నాడంట. వాడు బోర్డు పెట్టుకున్నాడు. ఏమని బోర్డు పెట్టుకున్నాడంటే ఇక్కడ చికెన్ 100 రూపాయలకే అమ్మబడినని బోర్డు పెట్టుకున్నాడు. అయ్యో బయట 200 ఉంది, ఈడేదో తక్కువగా కొత్తగా పెట్టుకున్నాడు, ఈడి దగ్గరికి వెళ్ళిపోదామని జనాభా కిక్కిరిసి ఉన్నారంట. వాడు ఏం చేస్తున్నాడంటే వాడికి చికెన్ కట్ చేయటం రాలా ఎంతకి. వాడు సరిగా విభజించటం రాలా. చికెన్ కోళ్ళలో ఏముంటది? చేదు ఉంటుంది. ఉండిద్దా ఉండదండి? చేదు ఉండదా? చేదు ఉంటది. ఆ చేదును కూడా కలిపి కొట్టేస్తున్నాడు కూరలో. తీసుకొచ్చి వంట వండి తింటే ఎలా వండిద్ది అంటావు? అది చేదుగా వండిద్దా? కూర ఏమైనా బాగుంటుందా? అరే నాయనా 200 రూపాయలు పోయినా కానీ అక్కడ తెచ్చుకున్నా కడుపు నిండా ఒక ముద్ద తినేవాళ్ళం. ఇదేంట్రా బాబు ఇంత చేదుగా ఉంది? కడిగిన వాటల్లా, ఉడికిన వాటల్లా, ఎద్దేసినా కానీ వాటల్లా పట్టుకుంటున్నారా విషయాలు? కాబట్టి నువ్వు సరిగా విభజించాలి. ఏది గోధుమో ఏది గురుగో నువ్వు కరెక్ట్ గా ఎరగాలి. ఎరగకుండా నువ్వు దాన్ని డివైడ్ చేయకూడదు. ఇక్కడ వీళ్ళు అడిగారు, ఇక్కడ వాళ్ళు అడిగారు, అయ్యా మేము నీకు ఇష్టమైతే గురుగును పెరికేస్తామయ్యా అన్నారు. ఈ కాలాల్లో ఉన్న వాళ్ళు అడిగారు, అయ్యా గురుగుల్ని పెరికేస్తామయ్యా, గోధుమలు ఉంచుతామయ్యా అన్నారు. దేవుడు ఏమన్నాడంటే, అయ్యా మీరు పెరికేస్తారు, ఒకవేళ గురుగుతో పాటు గోధుమలు కూడా పెళ్ళగించుకోతాయి, కొన్ని లేచిపోతాయి, కాదయ్యా ఈ దాకా రావాలన్నాడు. ఎక్కడ దాకా రావాలి? ఇక్కడ దాకా రావాలన్నాడు. ఇక్కడ ఈ చివరి కాలంలో నా వాళ్ళు ఉన్నారు, నా భార్య ఉన్నది, ఆమెకి నేను అప్పచెప్పాను, నా భార్య డివైడ్ చేసింది కరెక్ట్ గా,
ఆమె జ్ఞానం కలిగింది నా భార్య, వాక్య ప్రత్యక్షత ఎరిగింది నా భార్య అని ఆయన నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. మరి వాక్య ప్రత్యక్షత పెట్టుకొని ఏది గురుగో ఏది గోధుమో తెలియలేదనుకో, రెండు కలిపి కూర వండావనుకో, ఇది ఎక్కడో చదివా నేను రాజుల గ్రంథంలో. హల్లెలూయా. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా శిష్యులు, హల్లెలూయా, ఏలియా వెళ్ళిపోయారు, రెండో రాజులు రోజుల కూర వంటకం చేస్తారు. ఏ వంటకం? కూర వంటకం చేస్తారు. అవునండి. 4వ అధ్యాయం అంటే 2వ రాజులు 4వ అధ్యాయం, మీరే చూడండి. చాలా అద్భుతం. సమయం వచ్చిందని చెబుతున్నాను. చూడండి, ఎరగాలి. మనం ఏదైనా ఒక వంటకం చేసేటప్పుడు బాగా మంచిగా రుచికరంగా చేసుకుంటామా లేదా? అవునా? అవునంటావా? హల్లెలూయా. మరి వీళ్ళు కూడా ఏం చేశారో చూడు. కొంతమంది ఉన్నారు ఇక్కడ, మరి సామాన్యులు కాదండి వీళ్ళు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా, బాబా చూశారండి? ఈ వంటకం ఎప్పుడు జరుగుతుంది? ఈ వంటకము ఎవరి టైంలో జరుగుతుంది? ఎలీషా టైంలో జరుగుతుంది. అంటే ఏలియా ఏమయ్యాడు? అగ్నిరథాల మీద వెళ్ళిపోయాడు. అంటే ఏలియా ఈ కాల ప్రవక్త వెళ్ళిపోయాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా ఆత్మ ఎవరి మీదకి వచ్చినది? ప్రవక్త యొక్క ఆత్మ వధువు మీదకి వచ్చినది. అంటే భూమి మీద ఎవరున్నారు? వధువు ఉంది. ఎలీషా ఉన్నాడా లేదండి? హల్లెలూయా. ఏం జరుగుతుందో చూడండి. ఎలీషా ఇక ఆ శక్తిని పొందుకున్నాడు, ఆ దుప్పటిని పొందుకున్నాడు, యోర్దాన్ని కొట్టాడు. యోర్దాన్ని కొట్టినప్పుడు మరలా అది ఫాయిలైంది. తన గురువు గారు కొట్టినట్టుగానే గురువు గారి మీద ఉన్న అదే దుప్పటితో కొట్టాడు. ప్రవక్త మీద ఉన్న అదే అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? వధువు మీదకి వచ్చింది. హల్లెలూయా. చూద్దాం. ఇక యోర్దాన్ని కొట్టి యువతలకు వచ్చినాక ఇక గిల్గాల్కి వచ్చాడు. గిల్గాల్కు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు, ఇక ప్రవక్తల శిష్యులు ఉన్నారు. పట్టుకుంటున్నారా? సామాన్యుల ఇల్లు. వీళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియలా, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరగలా వీళ్ళు. ఏది మంచి ద్రాక్షో ఏది కారు ద్రాక్షో ఎరగలా వీళ్ళు. అలాంటి వాళ్ళు ఏడ కూడా ఉండాలి. ఎందుకంటే నీడలో ఉంది కదండి. నీడలో ఉంటే నిజ రూపంలో ఉండవా ఏంటి? ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చొని ఉండగా అతడు తన పనివాణ్ణి పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చెయ్యమని ఒక కుండ పెట్టాడు. పొయ్యి మీద ఓ పెద్ద కుండను పెట్టాడు. కూర వంటకం చేయమని ప్రవక్త శిష్యులకు చెప్పడం జరిగింది. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు, పొలం అంటే లోకం, అర్థమవుతుందా? కూరాకులు ఏరుటకు ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి వెళ్ళాడంటే లోకంలోకి వెళ్ళాడు. అవునా? ఇక్కడే ఉన్నాయి. కారు ద్రాక్షలు ఉన్నాయి, మంచి ద్రాక్షలు ఉన్నాయి. రెండు లోకంలోనే ఉన్నాయి. అలా పట్టుకుంటున్నారా? వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని యొక్క గుణం అనేది ఎరగక దాని తీగలు తెంపి ఓడి నిండా కోసుకొని వచ్చి వాటిని శుభ్రంగా తరిగి
కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో ఏమున్నది? ఏది తీసుకొచ్చాడు? వెర్రి ద్రాక్షలు తెచ్చాడు, కారు ద్రాక్షలు తెచ్చాడు. ఆ వెర్రి ద్రాక్షలు తీసుకొచ్చి వంటకం చేశాడు. వంటకం చేస్తే ఇక వడ్డిస్తుంటే ఏది తింటుంటే ఏముంది? విషం. బోధకుడా, ఇదిగో కుండలో విషం ఉందని ఎక్కడికి వచ్చారు? ప్రవక్త యొక్క శిష్యుడైన ఎలీషా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నది. ఇప్పుడు ఈ కాలంలో కూడా విలియం మేరీ బ్రహ్నాం యొక్క ఆత్మ వధువులో ఉన్నది. ఆ ఆత్మ వాక్యాన్ని సరిగా విభజించే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు వాక్య రెవల్యూషన్ అర్థమైంది, వాక్య ప్రత్యక్షత అర్థమైంది. లేకపోతే ఈ వెర్రి దాక్షలు తుంచి వంటకం చేస్తే ఎట్టాగుందో అట్టాగే ఉంటది. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? వెర్రి దాక్షలు తీసుకొచ్చేసి దాని గుణము ఎరగక దాని తీగలు కొన్ని తెంపి ఓడి నిండా కోసుకొని, అయ్యా నా మంది చూసారా ఎంతమందో? ఆ సంఘం చూసారా ఎంత పెద్ద సంఘమో? 500 మంది, 1000 మంది. ఓరే నాయన, ఎన్ని వెర్రి దాక్షలు ఉన్నాయో దానిలో, ఎన్ని వెర్రి దాక్షలు ఉన్నాయో దానిలో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి వర్తమానం. హల్లెలూయా. గుణము ఎరగక. ఏం ఎరగక? వెర్రి దాక్షల యొక్క గుణము ఎరగక తెంపుకొని వచ్చేసి కొండను నింపేసేశాడు, వంటకం చేసేశాడు. హల్లెలూయా. చేసేసిన తర్వాత దీంట్లో ఏముందన్నాడు? విషం. వంటకం చేస్తే నోట్లో పెట్టుకుంటే చేదు, అమ్మో భయంకరమైన చేదు. హల్లెలూయా. ఈ మధ్య నేను ఏసేపు గుంటూరు వెళ్ళినప్పుడు, హల్లెలూయా, గుంటూరు వెళ్ళినప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోయి యాంప్లిఫైర్ రిపేర్ వస్తే అది వేరే సాట్ ఇచ్చేసి వస్తున్నాం. మార్కెట్ దగ్గరికి రాగానే అక్కడ ఒక మొక్క కనబడింది. అక్కడ పచారీ షాప్ ఒకటి కనబడింది. ఆ పచారీ షాప్ దగ్గరికి వెళ్ళి ఇదేంటయ్యా, ఇదేంటి అని అడుగుతున్నప్పుడు అక్కడ ఒక బెరడు, ఆ యొక్క బెరడు అంటే ఆ చెట్టుకున్న చుట్టూ ఉంటదే బెరడు అంటారు. ఆ బెరడు అంతా కూడా ఒక సంచిలో పెట్టి ఉన్నది. అయ్యా ఏంటయ్యా ఇది అంటే వాళ్ళు అన్నారు, అది ఏంటి, ముష్టి చెట్టు. అది అయ్యా ఇది ముష్టి చెట్టు, నాగముష్టి అయ్యా అన్నారు. అమ్మో ఇదేదో ముష్టి చెట్టు అంటున్నారు, ఇదేనికి వాడతారంటే షుగర్కి వాడతారయ్యా. అది నోట్లో పెట్టుకుంటే కటిక చేదు. ఎట్లాగుంది? కటిక, భయంకరమైన కటిక చేదు. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారండి, ఎవరు కూడా దాన్ని తినలేము, అంత భయంకరమైన కటిక చేదు అన్నమాట. ఇక అయ్యా విషం ఉంది, దీనిలో విషం ఉంది. ఆ నాగముష్టి అంటే కొంచెం ఎక్కువగా తిన్నా చచ్చిపోతారంట. అంటే కుక్కలు చంపటానికి అన్నంలో ఆ నాగముష్టి పౌడర్ కలిపేసేసి కుక్కలకు పెడితే ఆ కుక్కలు చచ్చిపోతాయి తినేసి. అర్థమవుతున్నాయా? అలాగా దాన్ని అలాగా చనిపోవటానికి కూడా ఉపయోగిస్తారు. అది అంత డేంజరస్ మూలిక అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడయ్యా అంటే, అయ్యా విషం ఉందయ్యా అంటున్నాడు. కొండలో విషం ఉంది. ఎవరి దగ్గరికి వచ్చారు? అక్కడ ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా కొండలో విషం ఉంది అన్నాడు. అప్పుడు ఎలీషా ఏం చేశాడో చూద్దామా. దైవజనుడా, కొండలో విషం ఉన్నదని కేకలు వేసి వారు దాన్ని తినక మానిరి. అతడు ఏందేమన్నాడు? ఆ విషము విరగాలి. విషాన్ని విరిచేది ఏదో ఉంది అక్కడ. ఏంటయ్యా అంటే పిండి తీసుకురా. పిండికి శక్తి ఉన్నదా పాస్టర్ గారు? ఆ పిండి ఏదో కాదు, అది గోధుమ పిండి అయి ఉన్నది, అది క్రీస్తు అయి ఉన్నాడు. విషాన్ని విరిచే శక్తి యేసు క్రీస్తుకుంది. హల్లెలూయా. అది నీడ ఇక్కడ నిజరూపమై ఉన్నది. ఆ యొక్క పిండిని తీసుకొచ్చి ఆ కొండలో వేశారు. ఎప్పుడైతే ఆ కొండలో వేయబడిందో ఏమైందో చూద్దామా.
దాన్ని వేసి జనులు భోజనాన్ని చేయటానికి వడ్డించుడని చెప్పాను. కుండలో మరి ఏ జబ్బు రైతులా ఏమైంది విషయం? ఏమైంది? హల్లెలూయా. నీలో ఉన్న రోగం ఏమైనది? నీలో ఉన్న వ్యాధి ఏమైనది? నీలో ఉన్న వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి అన్ని ఏమైనది? వెళ్ళిపోయింది. వాక్య రంగాల్నే చీకటి వెళ్ళిపోయింది, వెలుగు వచ్చేసింది అంతే. రైతులా అందుకే సరిగా విభజించాలి, కరెక్ట్ గా విభజన చెయ్యాలి. అర్థమవుతుందా? దైవజనుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే హల్లెలూయా ఆ విషయం అట్టనే ఉండేది. ఎవరైనా తినేవాళ్ళ దాన్ని? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం, ఇక్కడికి వద్దాం. కడపటి ఫలాలు ద్రాక్షలు 2 ద్రాక్షవల్లులు తమ కడపటి ఫలాలు ఫలించును. 2 ఆత్మలు. ఇక్కడేమో ద్రాక్ష ఫలాలు అంటున్నాడు, తర్వాత ఆత్మలు అంటున్నాడు. పట్టుకుంటున్నారా? ఆత్మలే ద్రాక్ష ఫలాలు, ఆత్మలు ఇవన్నీ కూడా ఒక దాని గురించే. ఇప్పుడు 2 ఉన్నాయి. కారు ఉన్నది, కారు ద్రాక్ష ఉన్నది, దేవుని ఆత్మ ఉంది. ఇంకోటి ఏంటి? 2 ఆత్మలు. ఒకటి దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇంకొకటి దయ్యపు ఆత్మ, మృగపు ఆత్మ. పట్టుకుంటున్నారా అండి? 2 ఉన్నాయి. అవునా? నాటుట చూసారండి? నాటే కాలం ఒకటి ఉందా లేదా? నాటే కాలం. మేము వెళ్ళేటప్పుడు అదే మాట్లాడుకున్నాం. ఏంటి పాస్టర్ గారు, ఎక్కడ పెట్టినా కానీ బిల్డింగ్లు ఈ రకంగా లేపబడుతున్నాయి, కొత్త బిల్డింగ్లు లేపబడుతున్నాయి, రోడ్లు అమ్మటే అన్ని పెద్ద బిల్డింగ్లు లెగుతా ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. అవును, లేపబడుతుంది దేనికంటే కూల్చబడటానికేగా అన్న. అంతే కదా, కడతది దేనికి? కూల్చబడటానికి. హల్లెలూయా. రేపు హెర్మగెదోను యుద్ధం అప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయి? రేపు మొత్తం కూల్చిపోవడానికే, అగ్ని ద్వారా నాశనం కాపాడటానికే. దేవుడికి మహిమ కలుగును గాక. జలప్రలయం వచ్చింది, వాళ్ళు కట్టుకుని ఏమైనా ఆగినాయా? కొట్టుకొని వెళ్ళలేదా? సొదొమ గొమొర్రా పట్టణంలో వాళ్ళు కట్టుకుని ఏమైనా ఆగినాయా? అగ్ని ద్వారా నాశనం కాలేదా? మరి ఈ దినాలు కూడా అంతే. లోతు దినాలు, నోవాహు దినాలు ఎలాగో ఇప్పుడు దినాలు కూడా అంతే. ప్రసంగిలా చెప్పలేదా? కట్టుటికి సమయం ఉంది, కూల్చడానికి సమయం ఉంది, నాటడానికి సమయం ఉంది, కోత కొయ్యటానికి సమయం ఉంది. అవునా కాదా? ప్రతిదానికి సమయం ఉంది. ఇప్పుడు కడుతున్నారు, కట్టని కూల్చటం దగ్గరలో ఉంది. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాం చూడండి. నాటుట, నీరు పెట్టుట, ఎదుగుట. అయ్యా ఇదంతా కూడా సమాప్తమైంది. నాటే కాలం అయిపోయింది, నీరు పెట్టే కాలం అయిపోయింది. ఇక్కడ అపోస్తలు నాటారండి, ఇక్కడ కారు ద్రాక్షలు కూడా నాటబడ్డాయండి. నీరు పెడతా ఉన్నారు, ఎదుగుతూ ఉన్నాయి. అవునా? నాటే కాలము అయిపోయింది, తర్వాత నీరు పెట్టే కాలము అయిపోయింది. ఎదుగుతూ పెద్ద వృక్షాలైనాయి, ఎదుగుతూ 2 కూడా పెద్ద వృక్షాలు అయిపోయినాయి. అంతా అయిపోయింది అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు ఏం కాలమయ్యా? ఇప్పుడు అంతా కోసే కాలం. ఇప్పుడు అంతా కూడా కోసే కాలం ఇది. ఎండాకాలం ముగిసినది, కోత కొరకు ఇప్పుడు కొడవలు పట్టుకోవాలి. కొడవలు పట్టుకొని కోత కొయ్యడానికి సిద్ధంగా ఉండాలి. ఏది గోధుమో ఏది గురుగో ఎరిగి గురుగులన్నీ కట్టకట్టాలి. హల్లెలూయా. గోధుమలన్నిటినీ దేవుడు తన ఇంటిలోకి తీసుకొని వెళ్లే కాలం అది. ఏ కాలమో చెప్పండి? ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలమేనా? గోధుమలు దేవుడి రాజ్యానికి వెళ్లే కాలం ఈ కాలమేనా? అదే ప్రభు రాకడా, ప్రభు మధ్యాకాశానికి రావటం, ఎత్తబాటులో మనం వెళ్ళిపోవటం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, 112వ పేర 15 నుండి 18 వచనాల వరకు ఉన్నదాన్ని మనం చూసాం. ఇక్కడ ఏం చూసామండి? ప్రకటన గ్రంథంలో 15 నుండి 18వ వచనము వరకు. బాబా పట్టుకుంటున్నారా? 15 నుండి
18 వచనాల వరకు లవోదికయ సంఘకాలము మీరు చదివితే ఇక్కడ 15 నుండి 18 వరకు హెచ్చరిక స్టార్ట్ అవుతుంది. 2 హెచ్చరికలు ఉన్నాయి. అదంతా మనం గత వారాల్లో మాట్లాడుకున్నాం. చూచాం. పరిపక్వము చెందిన అదే ఆ కారు ద్రాక్ష వల్లే అబద్ధపాత్మ, అబద్ధ సంఘ జనుల యొక్క హల్లెలూయా. ఇది అదేగా, ఈ నలుపంత అదేగా ప్రజలా. ఇంకా దీనిలో అర్థం కాదు ఏదన్నా ఉందా చెప్పండి? ఎంత ఈజీగా ఉందో చూడండి. ఇక్కడ అబద్ధ సంఘం ఉంది, నిజ సంఘం ఉంది. కారు ద్రాక్ష ఉంది, మంచి ద్రాక్ష ఉంది. అబద్ధపు ఆత్మ ఉంది, నిజ ఆత్మ ఉంది. అంటే నిజాత్మ అంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. 2 ఉన్నాయి. నీ క్రియలు నేను ఎరుగుదును. ఇదంతా కూడా అబద్ధపు ఆత్మ, కారు ద్రాక్షవల్లి, అబద్ధపు సంఘము, అబద్ధపు జనుల యొక్క నిజ చిత్రం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గ్రుడ్డివాడువు, దిగంబరునై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. అవునా? ఇంకేమంటున్నాడు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని. ఏది దేనితో మాట్లాడుతున్నాడు? ఆ అబద్ధ సంఘముతో. మరి కొనటానికి వచ్చిందా? కయ్యూనుతో దేవుడు మాట్లాడలేదా? నీ తమ్ముడు సత్క్రియ చేశాడు, నువ్వు కూడా సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అని అనలేదా? చేయమని చెప్పలేదా? కానీ వాళ్ళు చేయలా, కయ్యూను చేయలా. దేవుడికి తెలుసు కయ్యూను చేయడన్న సంగతి. ప్రజలా, ఈ కారు ద్రాక్షలు చేయవన్న సంగతి దేవుడికి తెలుసు. హల్లెలూయా. వాళ్ళు వాక్య అసత్యమైన దాని నుండి తిరిగి సత్యంలోకి రారని సంగతి దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎవరు వస్తారు? నిజ ద్రాక్షవలు వచ్చింది. దేవుని కుమారుడైతే వస్తాడు, దేవుని బిడ్డే వస్తాడు. ఎక్కడున్నా గాని వాక్యపు వెలుగు తాకటంతోనే ఇది సత్యమని దేవుని కుమారుడు వస్తాడు అక్కడికి. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఇంతకన్నా బాధకరంగా నింద ఎన్నడూ మాట్లాడబడలేదు. ఇంతకన్నా బాధకరముగా నింద ఎన్నడూ మాట్లాడబడలేదు. గర్వము గాని ఎదురు తిరుగుట గాని జరగలేదు. అటువంటి వారికేమి జరిగినో ఎదురు తిరుగుట, గర్వము. మీరు చూడండి, సాతానుడు గర్వంతో తను తాను హెచ్చించుకున్నాడు కదా, గర్వించాడు కదా, గర్వించాడని ఉంది కదా. ఇక్కడ చూడండి, కయ్యూను ఏం చేశాడు? ఎదురు తిరిగాడు కదా. ఎన్నే ఎంబ్రేలు మోషేకి ఎదురు తిరిగారు కదా. హల్లెలూయా. ఇక్కడ ఈ లవోదికయ కాలము ఎదురు తిరగటం గాని, లేకపోతే ఇంకేమంటున్నాడు, గర్వముగా గాని జరగలేదంటున్నాడు. అటువంటి వారికేమి జరిగినో చెప్పబడినది. 21వ వచనం చూడండి. అంటే నేను జయించి, ఇంకొకటి తెలుసా? ఈజీ మెథడ్. దేవుడి నుండి దూరముగా వెళ్ళిపోవటానికి ఈజీ మెథడ్ ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము, లోతు ఉన్నారు. అబ్రహాము, లోతు. ఇప్పుడు అబ్రహాము నుండి లోతు వెళ్ళిపోయాడా లేదా? దేనిని బట్టి వెళ్ళాడా చెప్పండి? దేన్ని బట్టి వెళ్ళాడండి ఆయన?
దేనిని బట్టి? డబ్బు, సంపద. సంపద. ఇప్పుడు లోతు గొర్రెల కాపర్లకి, అబ్రహాం గొర్రెల కాపర్లకి ఏం ఫైటింగ్ జరిగింది అక్కడ? జరిగిందా లేదా? నీ గొర్రెల కాపర్లు పెరిగారు, నీ గొర్రెల మందలు పెరిగినాయి, నా గొర్రెల కాపర్లు పెరిగారు, నా గొర్రెల మందలు కూడా పెరిగినాయి, అయ్యా నువ్వు నేను వేరుగా ఉందామన్నాడు, వెళ్ళిపోయాడు. ప్రజల సంపద ఏం చేసిందంటే మనిషిని దేవుడి నుండి దూరం చేసేసింది, ప్రవక్త నుండి దూరం చేసింది, అబ్రహాము నుండి దూరం చేసింది, ఆ డబ్బే దూరం చేసింది. లవోదికీయ కాలం కూడా ఏం చెప్పుకుంటుంది? నేను ధనవంతురాలిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటుందా లేదా? చెప్పుకోవటం లేదా? అదే దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఈ కాలపు వాక్యాన్ని చూడనీయకుండా వాడి ఐశ్వర్యం వాడిని కప్పేసింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అదే నువ్వు సామాన్యతలో ఉంటే ఖచ్చితంగా వర్తమానం పట్టుకోగలుగుతావుగా. హల్లెలూయా. చూసారా అండి? అందుకే మిగుల ధనవంతుడైనప్పటికీ కూడా మోషే సామాన్యతలో ఉండటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము ధనవంతుడైనప్పటికీ కూడా గుడారాల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు. ప్రజలా, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాను, ఎల్లప్పుడూ దేవుడితోనే ఉండాలి, దేవుడి యొక్క వాక్యానికి కుడికి గాని ఎడవకు గాని తిరగకుండా ఆయనతోనే నేను జీవించాలని భక్తులు ఇష్టపడ్డారు. మరి మనము కూడా ఆయనతోనే జీవించాలని ఇష్టంగా ఉన్నదా? అందుకే అంటున్నాడు చూడండి, నేను జయించిన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం జయించువని నాతో కూడా నా సింహాసనమునందు. అంటే ఏదో జయించాల్సిన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. అది మనం చూసుకున్నాం, మనం గత వారాల్లో చూసుకున్నాం. నిజమగు ద్రాక్షావల్లి, నిజమగు ఆత్మ, నిజమగు సంఘ జనులు దేవుని యొక్క సింహాసనము వరకు హెచ్చించబడతారు. హల్లెలూయా. నిజమగు ద్రాక్షావల్లి ఉన్నది, నిజమైన ఆత్మ ఉన్నది, నిజమైన సంఘపు జనులు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే ప్రజలు. లేకపోతే ఈ పాటికి ఇదంతా కూడా ఏమవ్వాలి? పతనమైపోయి కూర్చోవాలి. లోకం అగ్ని ద్వారాగా తుడిచి పెడతాడని లేఖనాల్లో రాయబడి ఉంది. ఇంకా ఆయన బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ అగ్ని ఇంకా రాలేదు. ప్రజలా, సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కాల్చబడినదో అలా కాల్చబడటానికి సిద్ధముగా ఉన్నదని మలాకీ చెబుతున్నాడు, పేతురు చెబుతున్నాడు, యోహాను చెబుతున్నాడు, పౌలు చెబుతున్నాడు, యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఎంతమంది సాక్షులు ఉన్నాయి బైబిల్లో. ప్రజలా, ఎంతమంది సాక్షులు ఉన్నారో చూడండి. మరి ఆ యొక్క తీర్పు ఇంకా రాకుండా ఆగిందంటే ఇంకా పరిశుద్ధులు ఉన్నారు, నిజమైన వారు ఉన్నారు, నిజ ద్రాక్షావల్లి ఉంది, నిజ ఆత్మ ఉన్నది, నిజ సంఘపు జనులు ఉన్నారు. దేవుని యొక్క సింహాసనము వరకు వాళ్ళు దీనులకు వారికి అబ్బబ్బా ఈ దీనులు, ఈ పేదవారు, ఈ వాక్యం కోసం సమస్తాన్ని విడిచిన వీరిని దీనులు అన్నాడు. అంటే ఈ దీనులకు వారికి అంతకంటే ఉన్నతమైన అభినందన మరి ఏమైనా ఉన్నదా? అంటే సింహాసనాన్ని ఇస్తున్నాడే, ఎంతకంటే అభినందన. సపోజ్ నీ బిడ్డనున్నాడు అనుకో, అయ్యా బాగా చదివించావు, లక్షలు ఖర్చు పెట్టి చదివించావు, బాగా లక్షలు ఖర్చు పెట్టి చదివించి మంచి ఉద్యోగానికి అమెరికాకి పంపించావు. నెలకి ఎంత వస్తున్నాయి? 3 లక్షలు వస్తున్నాయి అనుకో, లేకపోతే ఒక 5 లక్షలు వస్తున్నాయి అనుకో. హల్లెలూయా. కానీ 5 లక్షలు వచ్చినా తృప్తి లేదు. ఉందంటవా? సాటిస్ఫాక్షన్ ఉందా? తృప్తి ఉందా? ఏం జరిగిద్దో తెలియదు. ఎలతాడు ఉద్యోగానికి వచ్చేదారిలో ఏం జరిగిద్దో తెలియదు. కానీ ఈయనిచ్చేది శాశ్వతమైనది. నీకు పరలోక సింహాసనం ఇస్తున్నాడు. దీనులకు మీకు నీ బిడ్డకి సింహాసనం మీద కూర్చోటం అంతకంటే గొప్ప కార్యం ఏదైనా ఉందా? హల్లెలూయా. అందరు ఇలా అంటారు, మా అమ్మాయి అమెరికాలో చదువుతుందండి. ఏంటంటే అమెరికాలో చదివితే
అమెరికాలో చదివితే ఏమైంది, ఇండియాలో చదివితే ఏమైంది, ఎక్కడ చదివితే ఏమైంది? ఏ పోజులు వాళ్ళు, ఎక్కడ చదివితే ఏమైంది? ఒకటి ఇలాగన్నాడంట, చాలా జాగ్రత్త పట్టుకోండి. నలుగురు బాగా మంచి చదువుకున్న వాళ్ళు నలుగురు ఉన్నారు. వాళ్ళు నలుగురు కూడా ఒక ఓడెక్కారు, ఒక పడవ ఎక్కారండి. పడవ ఏట్లో పడవ ఎక్కారు. ఒకడు భౌతిక శాస్త్రంలో ప్రావీణ్యుడు, ఇంకొకడు రసాయన శాస్త్రంలో ప్రావీణ్యుడు. అంత శాస్త్రజ్ఞులు అనమాట వాళ్ళు. బాగా చదివి 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 వాళ్ళకంతా మాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఉన్నాడు. సరే బాగొద్ది, కొంత దూరం వెళ్ళింది. వెళ్తా ఉంటే ఈ పడవ నడిపేవాడు కూడా ఇలా సంభాషణ అంతా విన్నారు, ఈ నలుగురు సంభాషణ అంతా ఇని సరే బాగానే ఉంది. ఈ నలుగురు అంటున్నాడు, నీకు భౌతిక శాస్త్రం తెలుసా అన్నారు. ఎవరిని? ఆ పడవ నడిపాడు. అయ్యా నాకు తెలియదు అయ్యా అన్నాడు. రసాయన శాస్త్రం తెలుసా అన్నాడు. అయ్యా నాకు, నీ లైఫ్ సగం అయిపోయింది అంటున్నారు వాళ్ళు. అయిపోనీలయ్యా అన్నారు. రసాయన శాస్త్రం లేకపోయినంత మాత్రాన భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. అయ్యా అసలు అదేందో కూడా తెలియదు అయ్యా నాకు. అయ్యో 30 అయిపోయింది అయ్యా నీ లైఫ్ అన్నాడు. జీవశాస్త్రం తెలుసా నీకు అన్నాడు. అయ్యా అసలు అదేందో కూడా తెలియదు అయ్యా అన్నాడు. అనేదానికి నీ లైఫ్ అంతా అయిపోయింది అన్నారు ఈ నలుగురు. అయ్యా కొంత దూరం వెళ్ళేదానికి పడవకి చిల్లిపడింది. చిల్లిపడేదానికి వరుసగా నీళ్ళు వస్తున్నాయి పడవలోకి. అయ్యా నాకు ఒక శాస్త్రం తెలుసయ్యా అన్నాడు. ఏంటి ఆ శాస్త్రం? ఈత శాస్త్రం తెలుసయ్యా అన్నాడు. ఏంటి అది అన్నాడు. మీ ఎవరికన్నా తెలుసా ఈత శాస్త్రం అన్నాడు. అయ్యా మాకెవరికీ తెలియదు. అయితే మీరు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇదిగో నీళ్ళు వచ్చినాయి పడవలో అన్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చి బెచ్చబడి, ఈత శాస్త్రం తెలిస్తే బతుకుతావు, అవతల ఒడ్డుకి వెళ్తావు, లేకపోతే కష్టమయ్యా అని చెప్పాడు. ఇలా శాస్త్రాలు వీళ్ళకి ఏమి నేర్పించింది? మరణానికి తీసుకెళ్ళినాయి సహోదరుడు. కానీ యేసు నీకేమిస్తున్నాడు? జీవ కిరీటం, సింహాసనం. హల్లెలూయా. ఎక్కడ చదివితే ఏముందండి, ఏం చేస్తే ఏముందండి? దాని కొరకు కాదండి, బిడ్డని భక్తి మార్గంలో పెంచండి. భక్తి లేకుండా ఎంతో చదివినా నరకానికే కదండి వాడు వెళ్ళేది. చదువు దేవుడి రాజ్యం తీసుకుని ఏమైనా వెళ్ళిద్దని ఎక్కడన్నా రాశాడేమో చూపి, నాకు ఎక్కడన్నా చూపి. ఆ చదువు దేనికి ఉపయోగం అంటే, ఈ భూమి మీద ఒక జాబ్ చేసి ఈ భూమి మీద కొంచెం హ్యాపీగా సుఖంగా బతకటం కొరకే కదండి. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా మూర్ఖులు. చదువు సంస్కారం నేర్పాలి. చదువు అనేది ఏమి నేర్పాలి? పెద్దవారిని గౌరవించటం నేర్పాలి. కానీ చాలా మందికి గౌరవించటం కూడా రాదు. వాడికి ఒక గర్వం చదువుకున్నానని. ఉన్నారు అలాంటి వాళ్ళు? లేరా భూమి మీద? చూడటం లేదా? ఉన్నారు. ప్రజలా, సాతాను ఏదేని అనే బుక్లో ప్రవక్త చెబుతున్నాడు, చదువు దయ్యము నుండి వచ్చింది అన్నాడు, అపవాది నుండి వచ్చింది అన్నాడు. అని నేను బుద్ధిహీనతను, చదువు రాని వారిని ప్రోత్సహిస్తున్నానని కాదు, చదువుకోవాలి. కానీ దాని కొరకే మీ జీవితం అంతా కూడా హెచ్చించవాకండి, నిత్య జీవం కొరకు హెచ్చించండి అన్నాడు. దేని కొరకు? నిత్య జీవం లేకపోతే ఎంత చదువుకున్నా ఉపయోగం ఉందా? ఆ నలుగురు బాగా చదువుకున్నారు, మంచి ప్రవీణులు, వాళ్ళకి ఈత శాస్త్రం తెలియలా, ఉపయోగం ఏంటి చెప్పండి నాకు. ఇప్పుడు ఈ వాక్య ప్రత్యక్షత లేదు, ఈ వాక్య రెవల్యూషన్ లేదు, ఈ వాక్యం గురించిన బయలుపాటు లేదు, నీ బిడ్డకి ఏం ఉపయోగం చెప్పు నాకు. ఎంతో చదువుకున్నాడు, మంచి ఉద్యోగమే, నేను కాదన్ను. నువ్వు కారులో రావచ్చు, లేదా విమానంలో రావచ్చు, నేను కాదన్ను. కానీ ఉపయోగం ఏంటి? రైతులో నువ్వు తినేది ఆ పెట్టక మెతుకులే, ఈమె తినేది ఆ పెట్టక మెతుకులే, పేదవాడు తినేది అదే కదా. ధనవంతుడు తినేది అదే పువ్వా, నువ్వు తినేది కూడా అదే పువ్వే. హల్లెలూయా. కానీ నిత్య జీవం అనేది విలువైనది. నిత్య జీవాన్ని పోగొట్టుకోవాక. ఈ నిత్య జీవము చాలా అమూల్యమైనది. ఆయన సింహాసనం ఇస్తున్నాడంట. ఎవరికి? పేద ప్రజలకి. ఈ వాక్యం కోసం పరితపించు, అన్ని వదిలేయ్. నీకు దేవుడు నీతో ఉంటాడు ఖచ్చితంగా. అవసరమైతే అన్ని వదిలేయాల్సిన టైం అయితే వదిలేయ్, ఆ దేవుడు ఖచ్చితంగా నీతో ఉంటాడు. హల్లెలూయా. చెప్పలేదా వాక్యం? హల్లెలూయా. అబ్రహాం సమస్తాన్ని వదిలొచ్చాడు.
రాలేదా? యోబు సమస్తం పోయింది, పోలేదా? విశ్వాసం దేని మీద కట్టుకున్నారు వాళ్ళంతా? వాక్యం మీద, యేసు మీద కట్టారు. మరి మన విశ్వాసం యేసు మీదే కట్టాలి, వాక్యం మీదే కట్టాలి. అప్పుడే మనం ఎత్తబాటులో వెళ్ళేది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడయ్యా, దీనులగు వారికి అభినందన, హెచ్చించటం అన్నమాట, అభినందన, ఘనపరచటం అన్నమాట. దీనులగు, పేదలగు మీరు, ప్రజలా సాత్వికులగు మీరు, పేదలగు మీరు, హల్లెలూయా, దీనులగు మీరు, అంతకంటే ఉన్నతమైన అభినందన మరేమియు ఉండును. వారు నిలకడగా ఉన్న ఆత్మీయ గుంపుకు చెందిన వారు. వారు అటు ఇటు కొట్టుకెళ్లే వాళ్ళు కాదు, నిలకడగా ఉన్నారు వాక్యం దగ్గర. వాక్యం ఏం చెబుతుందో వాక్య పక్షాన ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అటు ఇటు ఆ సంఘానికి ఈ సంఘానికి గంతులేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి గుడ్ బై చెప్పి ఇంకోసాటికి వెళ్ళిపోయి అట్టంటి వాళ్ళు కాదు. వాళ్ళు వాక్యంతో వాళ్ళ జీవితం కట్టుకున్న వాళ్ళు. ప్రజలా, అటువంటి వారి కోసమే ఈ వర్తమానం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క మాటలు చాలా ఖచ్చితంగా సరిపోయి ఉన్నవి. అంటే దీని గురించి బాప్తిజం ఇచ్చి యోహాను కూడా మాట్లాడాడు. మొదట రాకడ ప్రవక్త కూడా మాట్లాడాడండి ఈ కోతకాలం గురించి. ఏమన్నాడో చూద్దామా? నిజమగు ద్రాక్షావల్లి కారు ద్రాక్షావల్లికి సంబంధించిన క్రీస్తును గూర్చి అతడు చెప్పినది ఇప్పుడు, ఆ దినాలలో వాళ్ళు పలికిన మాటలు మన దినాలలో ఇప్పుడు నెరవేర్పులోకి వచ్చాయి. బాప్తిజం ఇచ్చి యోహాను ఆ దినాల్లో పలికిన మాట ఇప్పుడు నెరవేర్పుకి వచ్చింది. బైబిల్ అంతా నెరవేర్పులో ఉన్న దినాలు మనం జీవిస్తున్నాం. ప్రజలా, ఎంత గొప్ప భాగ్యం అండి. నేను ఒకటే చెప్తా, యేసును కలిగి ఉండటమే భాగ్యము. నువ్వు ఎంత ఉద్యోగం కలిగి ఉన్నా నేను భాగ్యంగా ఎంచనది. హల్లెలూయా. నువ్వు ఏమైనా కలిగి ఉండు, నేను భాగ్యంగా ఎంచను. యేసును కలిగి ఉండటమే భాగ్యము. వాడు ఎంత పేదాడైనా గాని అతడి జీవితంలో ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత కనుక అతడు పొందుకొని ఉన్నాడంటే అతడు భాగ్యవంతుడు. రేపొద్దున ఈ ప్రపంచాన్ని ఏలేది వాడే. ఇనప దండముతో ఏలతాడు. వాగ్దానం అది, వాగ్దానం అది. ఇనప దండముతో ఏలతాడని. హల్లెలూయా. లోకానికి తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. జనులకు తీర్పు తీరుస్తాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఎంత భాగ్యవంతులో తెలుసా? హల్లెలూయా. యేసుని ఎరిగి ఉండటమే భాగ్యం అండి, నిజమైన భాగ్యం అది. అందుకే అంటున్నాడు చూడండి ఇక్కడ, మత్తయి సువార్తలో బాప్తిజం ఇచ్చి యోహాను ఏమంటున్నాడయ్యా? 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను గాని, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తిజం ఇచ్చును. ఇప్పుడు ఆయన చేట దేనికి? తూరుపారు పట్టటానికి. తూరుపారు పట్టే కాలం ఏది? ఇప్పుడున్న కాలం. విత్తనం కాలంలో తూర్పాలు ఎవరు పెడతాడండి? కోతకాలంలో కదా తూర్పాలు పెట్టేది. చేట ఎత్తి గింజలన్నీ పైకెత్తేసి తూర్పాలు పట్టే కాలం కోతకాలం కదా. హల్లెలూయా. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను, ఉన్నాయా గోధుమలు ఇక్కడ? ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? కొట్లోకి. కొట్టు అంటే కొట్టు కాదది. ఏ చాక్లెట్లు బిస్కెట్లు కూరగాయలు అమ్మే దుకాణం కొట్టు కాదది. ఆయన ఇంటికి తీసుకెళ్తున్నాడు. పరలోక ఆయన ఇంటికి తీసుకెళ్తున్నాడు.
రెవల్యూషన్ పట్టుకోవాలి. ప్రభు కొట్లో తీసుకెళ్తానన్నాడు. ఏదో బడ్డీ కొట్టా ఏంటి అనుకోవాక, అర్థమవుతుందా? కొట్లో గోధుమలన్నిటినీ కొట్టులో తీసుకెళ్తున్నాడంటే గోధుమ అంటే గోధుమ కాదు, నువ్వే. దేవుని కుమారుడే గోధుమ అంటే ఈ కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఎత్తబాటులోకి. మరి ఎత్తబాటు వర్తమానం రావాలిగా, శరీరం మార్చే వర్తమానం రావాలిగా, రూపాంతరము చెందే వర్తమానం రావాలిగా, నిన్ను మార్చే వర్తమానం రావాలిగా. అదేనా ఇది? ప్రకటన 10 అదేనా? ప్రకటన 10 యొక్క వర్తమానమే నిన్ను ఎత్తబాటికి కొట్టులోకి తీసుకెళ్లే వర్తమానం, దేవుని ఇంటికి తీసుకెళ్లే వర్తమానం, పరలోక రాజ్యానికి తీర్చే వర్తమానం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు చూడమ్మా, ఆయన తన కళ్ళమును బాగుగా, ఇప్పుడు కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇల్లు బాగు చేసుకుంటారా లేదా? బాగు చేయరా? బాగు చేసుకోకుండానే ఉంటారా? ఒక ఎలుక చచ్చిపోయింది అనుకో, ఆ ఇంట్లో ఎక్కడ దుర్వాసన వస్తుంది, ఎతికి 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 ఆ చచ్చిపోయిన దాన్ని పట్టుకొని కనుగొని, అవునా, దాన్ని చేత్తో కూడా కాదు చేటతో చక్కగా ఎత్తేసి అక్కడ కొంచెం పెనాయిలో దెటాలో ఏదో ఒకటి వేసి శుభ్రంగా కడిగి, అమ్మయ్య ముక్కులు పగిలిపోయినాయి అని ఆ ఎలిక వాసనకి ఏమైంది? దుర్వాసన. మరి యేసుక్రీస్తుకు కూడా ఈ సంఘశాఖల నుండి ఎలాంటి వాసన వస్తుందంట? దుర్వాసన. నాసిక రంధ్రాల్లో దుర్వాసన కొడుతుంది. వాళ్ళ ఆరాధనలు, వాళ్ళ బోధలు, వాళ్ళ విధానాలు దుర్వాసన పుట్టుకొస్తున్నాయి. మరి ఆయన బాగు చెయ్యాలి కదా. నీ ఇంటిని నువ్వు అంత జాగ్రత్తగా బాగు చేస్తే ఆయన కూడా బాగు చెయ్యాలా వద్దంటావా? బాగు చెయ్యాలి కదా. బాగు చేసే కాలమే కదా ఇది. హల్లెలూయా. అందుకే ఆయన గొర్రె పిల్లగా రాలా, ఇక్కడ గొర్రె పిల్లగా రాలా, ఇక్కడ తీర్పరిగా సింహముగా వచ్చాడు. గొర్రె పిల్ల దగ్గర కనికరం దొరుకుతుంది, ఇక్కడ సింహం దగ్గర కనికరము. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నావండి ఈ విషయాలు. లోకానికి లేదండి, సంఘశాఖలకు కానీ లోకానికి కానీ అసలు ఛాన్సే లేదు. అందుకే అంటున్నాడు చూడండి, కళ్ళమును బాగుగా శుభ్రం చేసి. అంటే కళ్ళములో 2 ఉన్నాయి. ఏమున్నాయి? గోధుమ ఉన్నది, గురుగు ఉన్నది. దేవుడే డివైడ్ చేస్తున్నాడు, వాక్యమే డివైడ్ చేస్తుంది. నువ్వెవరవో వాక్యమే తెలియజెప్తుంది. ఎందుకు? చాట ఉందగా, ఆయన చేతిలో చాట ఉందగా. ఎక్కడుంది చాట? కింద ఉందా? ఎక్కడుంది? చేతిలో ఉందా? అవును కదా. చేతిలో ఏమున్నాయి? చేతిలో ఏమున్నాయి? ఇప్పుడు ఆ చాటని 7 నక్షత్రాలకు ఇచ్చాడు. మరి 7 నక్షత్రాలు వచ్చిన కాలం ఇదేనా? 7 నక్షత్రాలేనా ఇవి? మరి ఆ చాట 7 నక్షత్రాలు ఆయన చేతిలో చాట ఉంది. ఇప్పుడు అది నీకు ఇస్తున్నాడు, నీకు ఇచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు దాన్ని శుభ్రం చేయి అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నువ్వు శుభ్రం చేయడానికి ఇష్టంగా ఉందా? డివైడ్ చెయ్యాలి. మంచి కూరాకులు. అందుకే ఎట్టబడితే ఎర్రి ద్రాక్షలు తుంచేసి కూర వండితే డేంజర్ అయిపోయింది ఆడ. హల్లెలూయా. అందుకే సరైన విధంగా దాన్ని విభజించాలి అని ఇక్కడ అంటున్నాడు చూడండి. కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలనేమో కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని. అంటే ఇక్కడ పొట్టు చెప్పేశాడు. పొట్టు ఉంది, గోధుమ ఉన్నది. గోధుమ ఎలాగా కొట్టులోకి వెళ్తుంది, దాళ్ళో ఇంట్లోకి వెళ్తుంది. పొట్టేమో కాల్చబడటానికి వెళ్తుంది. కాల్చబడటానికి వెళ్ళేది ఏదో చెప్పండి, లోకం. ఎప్పుడు కాల్చబడుతుంది లోకం?
గోధుమలు కొట్టులోకి వెళ్ళినాక కాల్చబడుతుందా, ముందే కాల్చబడుతుందా? వెళ్ళిన తర్వాతే కదా లోకం కాల్చబడేది. అదే కదా మలాకి చెప్పింది, అదే కదా పేతురు కూడా చెప్పింది, అదే కదా యోహాను కూడా చెప్పింది, బాప్తిజం ఇచ్చి యోహాను కూడా చెప్పింది కూడా అదే కదండి. అంటే ఈ వెళ్ళాలి ఇంటికి, అప్పుడు కాల్చబడతాయి గురు ఈ యొక్క పొట్టు. పొట్టు అంటే పొట్టు అనుకోవాక, అక్కడ ఏదో ఉంది మర్మం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. క్రీస్తే ఆ గొప్ప కోత యజమాని. హల్లెలూయా. ఇప్పుడు డివైడ్ చేయాలి అంటే ఆ క్రీస్తు ఎవరిలోకి రావాలయ్యా అంటే నీలోకి రావాలి. నీలోకి వస్తేనే ఏది గోధుమో ఏది గురుకో ఆయనే డివైడ్ చేసేస్తాడు. అందుకే వాక్యమే డివైడ్ చేసేది. హల్లెలూయా. క్రీస్తే కోతకి పట్టుకున్నారా? బోయాజు కోత యజమానుడుగా ఉన్నాడు. బెత్లెహేము నుండి వచ్చాడు. రూతు పరిగెరుకుంటా ఉన్నది బోయాజు పొలంలో. అవునా కాదా అండి? రూతే ఈవి, బెత్లెహేము నుండి వచ్చిన బోయాజే యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ ఏరుకుంటుంది? బోయాజు పొలంలో ఏరుకుంటుంది. 7 దూతల వర్తమాన దగ్గర ఏరుకుంటుంది. హల్లెలూయా. పట్టుకోండి, చాలా జాగ్రత్త పట్టుకోండి. క్రీస్తే ఆ గొప్ప కోత యజమాని. భూమి యొక్క ఫలమును ఇప్పుడు ఆయన ఇచ్చే కాలం కాదు ఇది. ఇది నీరు పెట్టే కాలం కూడా కాదు ఇది. హల్లెలూయా. ఇది వృద్ధి చేసే కాలం కూడా కాదు ఇది. ఆల్రెడీ ఎదిగిపోయినాయి 2 వృక్షాలు. ఇప్పుడు ఇది కోత కోసే కాలం. హల్లెలూయా. రూతు ఎప్పుడు వెళ్ళిందంట బోయాజు దగ్గరికి? కోత కోత టైంలో వెళ్ళింది. ఆ రూతు నువ్వేనా? మరి ఎవల కోత టైం భూమి మీద ఇదేనా? ఇప్పుడు కోత జరుగుతుందా? ఆయన గోధుమలను కొట్టులో సమకూర్చుచున్నాడు. తన సొక్కీల కొరకు. ఎవరి కొరకు వస్తున్నాడండి? సొక్కీయులు, సొంత జనులు, సొంత వారి దగ్గరికి ఆయన వచ్చుచున్నాడు. వారిని సదాకాలం ఆయన తనతో కూడా ఉంచును. హల్లెలూయా. సదాకాలం ఆయనతో పాటు ఈ సొక్కీయులు కూడా ఉండాలని తీసుకొని వెళ్ళటానికి. ప్రైజులా పట్టుకుంటున్నారండి. మొదటి రాకడలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. రెండవ రాకడ ఏంటయ్యా అంటే ఎవరి కొరకైతే రక్తం చిందించాడో వారిని తీసుకెళ్తానికి వస్తున్నాడు. మూడవది ఏంటయ్యా అంటే ఆమెతో కలిసి భూమి మీద పరిపాలన చేయడానికి. 3 రాకడలు. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చి రక్తం కార్చాడు. రెండవ రాకడలో వధువుని తీసుకొని తన సొక్కీలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు, తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ రిబ్కాని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది ఇస్సాకు. హల్లెలూయా. తర్వాత మనం చూసిన 3వ రాకడలో ఇద్దరు కలిసి భూమి మీద పరిపాలన చేయటం. దావీదు కుమారుడుగా 1000 ఏళ్ల పాలనలో. ఆ తర్వాత ఇక్కడ చూడండి, వారిని సదాకాలము ఆయన తనతో కూడా ఉంచును. ఆ తర్వాత ఆయన దుర్మార్గులను ఆరని అగ్నితో కాల్చి. ప్రజలా దేవుడే కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని? దుర్మార్గులని. ఉందా? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉంటారు. వారిలో ఒక్కనికి వేరైన చిగురైన
లేకుండా రాబో దినము అందరినీ పట్టుకున్నారా అంటే అక్కడ భూమి మీద ఇంకెవరు లేరు. ఆయన భార్య లేదు, ఆయన భార్య వెళ్ళిపోయింది, ఆయన భార్య ఎత్తబాటులో ఇంటికి వెళ్ళిపోయినది. ఇక అగ్నితో నాశనం చేయబోతున్నాడు. అదే కదండి ఇక్కడ కూడా చెప్పింది. ఆ తర్వాత ఆయన దుర్మార్గులను ఆరని అగ్నితో కాల్చివేయునని చెప్పాను. ఎప్పుడు ఆరని అగ్నితో దుర్మార్గులను కాల్చివేసేది? ఈమె వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయినాక లోకము ఆరని అగ్నితో కాల్చబడుతుంది. మీరు ఎవరన్నా ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. అయ్యా మేము ఈ లోకాన్ని వదలలేం అంటే కొంతమంది ఉంటారులే, ఇష్టం. ఎందుకంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా దేవుడు. లోతు భార్య ఆ సొదొమని వదిలిపెట్టలేకపోయింది. దేవుడు చెప్పాడు, అమ్మా వెనక్కి తిరిగి చూడవాక. ఆ దూతలు, ఆ దేవదూతలు చెప్పలేదా? వెనక్కి తిరిగి మాత్రం చూడవాక, తీర్పు ఈ పట్టణం మీద ఉంది, పారిపోండి అన్నాడు. వెనక్కి తిరిగే చూడొద్దు, పారిపోండి అన్నాడు. ఆ నలుగురికి, లోతు భార్య, లోతు ఇద్దరు కూతుళ్ళకి వర్తమానం అది. పారిపోవాలి వాళ్ళు ఆ పట్టణాన్ని విడిచి. ఆ పట్టణం అంతా కూడా అగ్ని ద్వారా నాశనం కాబోతా ఉన్నది. ప్రజలా ఎవరు ఎనిదిరిగే చూడొద్దు అన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు. చూసారా మీకు తీర్పు తప్పదన్నాడు. అయినా లోతు భార్య సగం లెక్క వెళ్ళి నా పట్టణం ఎలా ఉందో చూద్దామని కొంచెం వెనక్కి తిరిగి చూసేదలికే ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఏమైనా శాశ్వతమైన ఆశలు ఏమైనా ఉంటే ఎవరికైనా చెప్పండి, ప్రభువా విడిపించు ప్రభువా, శాశ్వత ఆలోచనలు నాకేమి లేవయ్యా. హల్లెలూయా. నువ్వు యాత్రికుడు ఆ స్థానంలోనే ఉండాలి. శాశ్వతంగా నేను ఉంటా ఇక్కడ, నో, ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఉండేది ఏది లేదు. అర్థమవుతుందా? వర్తమానం నమ్ము, ఏడు నుండి మనం వెళ్ళిపోతాం, ఎత్తబాటులో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది మార్పు చెందుతుందిగా, అప్పుడు యుగ యుగాలు క్రీస్తుతో ఉంటాం. హల్లెలూయా. అది మార్గం. అంతేగాని ఇక్కడ నేను ఇప్పుడే శాశ్వతంగా ఈ శరీరంలోనే లోకాన్ని ఆనందిస్తా ఉంటానంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు ఉండరు. ప్రజలా అందుకే అంటున్నాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, ఈ మూడిటి మధ్య తిరుగుతుంది. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు 6000 సంవత్సరాల్లో. హల్లెలూయా. వాడు ఈ మూడిటి ద్వారాగే ఇప్పటి కూడా వాడు పని చేస్తా ఉన్నాడు. అందుకే వాటిని వదిలి వాక్యాన్ని హత్తుకో, వాక్యాన్ని హత్తుకొని దేవుడి రాజ్యానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నిత్య జీవం సంపాదించుకో, పరలోక రాజ్యం సంపాదించుకో. ఇది ఇంతకంటే అమూల్యమైనది ఏది లేదు. పరలోక రాజ్యం కంటే అమూల్యమైనది ఏదైనా ఉన్నదా? పాస్టర్ అన్నాడంట, అమ్మా నేను పరలోకం వెళ్ళొచ్చాను, పరలోకానికి వెళ్ళాలంటే మీరు డబ్బులు కట్టాలి, సెంటు స్థలం అమ్మా పరలోకంలో, నీకు సెంటు స్థలం కావాలంటే ఒక 10 లక్షలు అవుద్దమ్మా అంటే పాపం కష్టపడి ఇస్తుందంట పాస్టర్కి 10 లక్షలు. ఏది? సెంటు స్థలం కోసం అంట. పరలోకంలో సెంటు స్థలం 10 లక్షలు అంట. ఇలా బురిడి మాటలు చెప్పే వాళ్ళకి చక్కగా నమ్ముతున్నారు. భూమి మీద ఉన్నాయి ఆ బోధలో. అర్థమవుతుందా? నీ డబ్బు ఆయనకు అవసరంలా, యేసు రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. అర్థమవుతుందా? ప్రాణం పెట్టి కొన్నాడు ఆయన. నువ్వు విలువైన దానవి. నీ ఉన్న పాటుగా అన్ని విడిచి ఆయన హత్తుకో చాలు. ఉన్న పాటుగా అన్ని విడిచి ఆయన హత్తుకో చాలు. ఆయన నీకు నిత్యజీవం ఇస్తాడు. ఉచితంగా పొందాము, ఉచితంగా పొందాం కాబట్టి ఉచితంగానే ఇస్తున్నామన్నారు. ఎవరు? పేతురు, యోహాను. వెండి బంగారాలు మా దగ్గరలో, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, మేము ఉచితంగానే దీన్ని పొందాం. ఆయన శక్తి ద్వారాగా లేచి నడవమన్నారు. అంతే. వాడి కాళ్ళు వచ్చాయా లేవా? ఆ శృంగారం మన దేవాలయం దగ్గర కాళ్ళు రాలేదా? కాబట్టి ఆయన రక్తం ద్వారాగే మనకు విమోచన, రక్తము ద్వారాగే అక్కడికి వెళ్తాం. మరి పాస్టర్ చెప్పే 10 లక్షల కోసమో సెంటు స్థలం కోసమో కొంతమందికి ఏమవుతుందో తెలుసా? కొందరికి అయ్యా ఈ లోకం నాశనం అయిపోతుంది అని శాస్త్రజ్ఞులకు కూడా అర్థమైపోయింది. ఈ మొత్తం కూడా పూర్తిగా తెలిసిపోతుంది, కరప్ట్ అవబోతుంది, మొత్తం కూడా పూర్తిగా స్మాష్ కాబోతా ఉన్నది అనేదానికి చంద్రమండలం మీద ఏమన్నా స్థలం ఉండిద్దయ్యా, ఎవరన్నా చంద్రమండలం మీదకి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారయ్యా అని అక్కడ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు
ఏడా చంద్రమండలం మీద. అక్కడ శాశ్వతంగా ఉంటారేమోనని. నో, సముద్రం భూగర్భానికి వెళ్ళినా కానీ ఉండలేవు, చంద్రమండలం పైకి వెళ్ళినా కానీ ఉండలేవు. ఒకే ఒక్క మార్గము, యేసు రక్తాన్ని ఆశ్రయించు, నిత్య జీవం దొరికిద్ది, పరలోకం వెళతావు. ఇంక ఏది లేదు మార్గం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నా, ఎంతమంది ఉన్నా కానీ నువ్వు చంద్రమండలం వెళ్ళి అక్కడ కూడా స్థలాలు కొనుక్కోవాలని ప్రయత్నం చేయకు. హల్లెలూయా. ఒకటే, నేను యేసుతో ఉండగోరుతున్నా, ఇది కావాలి. ఎంతమంది ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుతో ఉండాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు యేసుకు అర్పించాలనుకుంటున్నారు? అర్థమవుతుందా? పరలోకపు పెళ్లి కుమారుడు ఆయన, భూలోకపు పెళ్లి కుమార్తె ఈమె, భర్త ఆయన, భార్య ఈమె. భార్య భర్తకి సమస్తం అర్పించుకుంటది. వాక్యానికి అర్పించుకుందాం, యేసుకు అర్పించుకుందాం. పేద స్థితిలో ఉన్న మనల్ని ఆయన చూచాడు. హల్లెలూయా. మన కొరకు వచ్చాడు ఆయన, నిన్ను తీసుకెళ్ళటానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ వర్తమానాన్ని అంగీకరిద్దాం. ఎంతమంది ఈ వర్తమాన పక్షాన్ని నిలబడతారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.